మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అనేక అంశాలపై చర్చిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులపై చర్చిస్తున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇక వానాకాలం పంట సాగు సన్నద్ధతపైన సీఎం రేవంత్ దిశానిర్దేశం చేస్తున్నారు. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులపై చర్చిస్తున్నారు. వానాకాలం పంట సాగు సన్నద్ధతపైన సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతున్నారు. అజీం, ఇంకా ఇతర అంశాలను చర్చకు వచ్చే అవకాశం ఉందా? సమావేశం ఇంకా కొనసాగుతోందా? సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏదైతే మంత్రులతో సమావేశం జరుగుతుంది, కమాండ్ కంట్రోల్లో ఏదైతే సమావేశము కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపు జరగబోయేటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి జిల్లాలలో అక్కడ జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమాల గురించి ఏదైతే సమీక్షా సమావేశంలో మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజీవ్ యువ వికాస్ పథకాన్ని రేపు ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించబోతుంది. సో దీనికి సంబంధించిన అంశంపై ఆయా లబ్ధిదారులకు సంబంధించిన విషయంపై ఏదైతే చర్చ జరుగుతుంది. ఎందుకంటే 1 lakh బిలోకి సంబంధించిన వారు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏదైతే చెక్ల రూపంలో అమౌంట్ని అక్కడ ఉన్న మంత్రులు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతే అందజేయనున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే 2 రోజుల పాటు కూడా మంత్రులందరూ కూడా ఏదైతే ఆయా జిల్లాల్లో తిరిగారు, ఇన్ఛార్జ్ మంత్రులు ఇన్ఛార్జ్ జిల్లాలో, సొంత జిల్లాలో కూడా తిరిగి వచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల ఎంపిక ఏదైతే రాజీవ్ యువ వికాస్ లబ్ధిదారుల ఎంపికతో పాటు రేపు ప్రోగ్రామ్ కూడా ప్రారంభం కాబోతుంది లాంఛనంగా. సో రేపటి నుంచే వారికి ఏదైతే లబ్ధిదారులకు ఏదైతే అమౌంట్ కూడా ఇవ్వనుంది ప్రభుత్వం. సో దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇచ్చి ఎవరికైతే భూమి ఉందో వారు నిర్మించుకోవాలని చెప్పేటువంటి ఒక పథకాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించింది. సో దీనికి సుమారు సంబంధించి 2,50,000 పైచీలకు ఇప్పటికే ఏదైతే దరఖాస్తులు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. సో దీంట్లో నియోజకవర్గానికి 4,600 చొప్పున ఇల్లులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించింది. సో ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది, ఏ మేరకు జరుగుతుంది, ఎప్పటి నుంచి ప్రారంభించవచ్చు. సో దీంతో పాటు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సమయంలో జరుగుతున్న సిమెంట్, ఇసుక, ఇవన్నీ ఇటుకకు సంబంధించిన అంశాలపై కూడా ఒక కమిటీ వేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అంటే లబ్ధిదారులకు ఇచ్చేటువంటి 5 లక్షల విషయంలో దాంట్లో చాలా క్లారిటీగా వారికి సరిపడేటువంటి ఇల్లు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రేట్ల విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తుంది. సో దీంతో పాటు ఇతర కొన్ని అంశాలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైతు సదస్సులు నిర్వహించాలని చెప్పి దానిపైన కూడా ఏదైతే ప్రభుత్వం సమీక్షా సమావేశంలో చర్చించనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే వానాకాలం వస్తుంది, సో పంట సాగుకు సంబంధించిన అంశం, అలాగే మనకు జరిగినటువంటి అకాల వర్షాలకు పంట నష్టపోయినటువంటి అంశం ఏ మేరకు అయింది, సో మంత్రులను అడిగి ఆయా జిల్లాలలో నివేదికలు, లబ్ధిదారుల ఎంపిక, ఇవన్నీ విషయాలు కూడా అడిగి తెలుసుకోవాలని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగిన తర్వాత రాజీవ్ యువ వికాస్ పథక ప్రారంభం, దాంట్లో లబ్ధిదారుల ఎంపిక, అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏ మేరకు ప్రక్రియ ముందుకు కొనసాగింది, సో లబ్ధిదారుల ఎంపిక ఎప్పటివరకు పూర్తవుతుంది, దరఖాస్తులు ఏ మేరకు వచ్చాయి, సో ఎలాంటి నామ్స్తో ఏదైతే లబ్ధిదారుల ఎంపిక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జరగబోతుందనే ఒక అంశం, దీంతోపాటు రైతు సదస్సులు నిర్వహించాలనే దానిపైన ఒక అంశం, దాంతోపాటు పంట సాగుకు సంబంధించిన అంశంపై అయితే ప్రధానంగా ఈ సమావేశంలో ఏదైతే మంత్రులతో ఏదైతే సమీక్షా సమావేశంలో జరిగినట్టు తెలుస్తుంది. సో దీని తర్వాత అధికారికంగా ఒక ప్రకటన కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి క్యాంపస్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. లబ్ధిదారుల ఎంపిక విషయం కావచ్చు, ముఖ్యంగా పంట సాగుకు సంబంధించి వానాకాలంలో ఉన్నటువంటి అంశంపై కూడా ఏదో ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సతీష్.